హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. దోస్తులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాము, మీరు అందరు కూడా మరి మంచిగా ఉండాలి దోస్తులు. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి, అప్పుడే మన వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దోస్తులు మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి మర్చిపోకుండా. మరి దోస్తులు ఈ మధ్యలో సిటీలలో ర్యాపిడోలు మస్తు ఎక్కువైతాయి. చాలా మందికి ఉపాధి కూడా కల్పించారు కదా. ర్యాపిడోలతోటి బతికేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. మరి ఈరోజు మన వీడియో ర్యాపిడో మీదనే. మరి ఇక ర్యాపిడో మన పల్లెటూర్లలో పెడితే ఎట్లుంటుందో చూద్దాం ఈ వీడియోలో. సరేనా దోస్తులు? తప్పకుండా చూడండి లాస్ట్ వరకు, స్కిప్ చేయొద్దు. మస్తు కామెడీ ఉంటుంది దోస్తులు ఈ వీడియో. మమ్మీ, నేను ర్యాపిడో బుక్ చేశాను, త్వరలోనే వస్తుంది. నువ్వు అన్నీ రెడీ పెట్టుకున్నావు కదా, మళ్ళీ వాడు వచ్చినాక అది ఇది చదివినావు అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. ఏంది బిడ్డ ఈ ర్యాపిడోలు ఏంది? వాళ్ళు వచ్చి మనల్ని ఎందుకు ఎక్కించుకోతాడు? వానికి పైసలు దేనికి ఇస్తాం మనము? ఇంకా లిఫ్ట్ అంటే లిఫ్ట్ దాడ తీస్తారు కానీ పైసలు కూడా తీసుకుంటారా? ఏంది మమ్మీ, ఇది లిఫ్ట్ గిఫ్ట్ కాదు. మనము వాళ్ళకు మన అవసరం ఉండి వాళ్ళను బుక్ చేసుకుంటున్నాము. బండి వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళ మనల్ని ఎక్కడ దింపమంటే ఆడ దింపుతారు, అందుకు ఛార్జ్ చేస్తారు. ఏమో బిడ్డ, ఇక నాకు ఇవన్నీ ఏం తెలుసు. మా అప్పుడు ఇవన్నీ ఎక్కడికి. ఇక ఇట్లా కూడా సంపాదిస్తాళ్ళు. అయితే బండి ఉంటే చాలు అన్నట్టు చేతిలో. అవును మమ్మీ, బండి ఉంటే చాలు. ఎవరికైనా అవసరం ఉండి బండి బుక్ చేసుకున్నారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని దింపితే మనకు మనీ వచ్చేస్తాయి. అగో జయమ్మ, నువ్వేనా? నేను ఇంకెవరో అనుకున్నా. ఏడి లేదు, బ్యాంకు దగ్గరికి పోదామని వచ్చిన. బ్యాంకు దగ్గరకా? మరి బ్యాంకు దగ్గర కానీ గిడ నిలవడం చేస్తావే, అటు రోడ్డుకు పోకపోయినావు. ఆగో నా బిడ్డ ఏదో ర్యాపిడో బుక్ చేసిందంట. వాళ్ళే ఇంటికాడికి వచ్చి ఎక్కించుకొని మనం ఏడి పోవాలో కాడ దింపుతారంట. ఇది ఎక్కడ వింత? మంచిగానే ఉన్నది. గాలి ఎందుకు వస్తారు, మనల్ని ఎందుకు దింపుతారు? అవునా ఆంటీ, ర్యాపిడో మనం బుక్ చేసుకుంటే వాళ్ళు బైక్ మీద వచ్చి మనం ఎక్కడ దింపుతామంటే అక్కడ దింపుతారు. మనం బుక్ చేసుకున్న లొకేషన్లో కరెక్ట్ ఆ ప్లేస్లో దింపుతారు. మనము ఇక్కడ నుంచి వెళ్ళి ఆటో స్టాండ్ వరకు నడవాల్సిన అవసరం లేదు, వాళ్ళే మన ఇంటి వరకే వస్తారు. అబ్బో, ఇది ఏదో మంచిగానే ఉన్నది కదా. అమ్మా, ర్యాపిడో మీరేనా బుక్ చేసింది? మేమే. అమ్మ వెళ్ళు, వెళ్ళి ఎక్కుపో. అమ్మా, ఫస్ట్ ఓటీపీ చెప్పండి. ఆగో బిడ్డ, ఏమో ఓటీపీ అని అడుగుతాను. ఏంటిది అది? నెంబర్ చెప్పమని అంటాను. సరే, నేను నెంబర్ చెప్తాను, నువ్వు వెళ్ళి కూర్చోపో. ఏమండి, ఓటీపీ 6786. ఓకే మేడం, వచ్చి కూర్చోండి వెనకాల. అమ్మ, అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తా. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు చెప్పినావంటే ర్యాపిడో బుక్ చేస్తా, ఓకేనా? గట్లనే బిడ్డ. సరే సరే, పోతానవ్వా, జాగ్రత్త. అబ్బా, బాగున్నది ఇది. అంటే వాళ్ళే మన ఇంటి దానికి వచ్చి ఎక్కించుకొని పోతారా? ఆంటీ, వాళ్ళే మన ఇంటి వరకు వచ్చి ఎక్కించుకొని వెళ్ళి మనం ఎడ దిగాలో అక్కడ దింపుతారు. అబ్బా, మంచిగా ఉన్నది. అవ్వా, బస్ స్టాండ్ దాకా నడవనికి ఫుల్ యాస్ట్ వచ్చేటిదవ్వా. ఇవి ఎట్లా బుక్ చేసుకోవాలి మరి? ఏముంది అంటే సింపుల్. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? ఉంటే అందులో ర్యాపిడో యాప్ డౌన్లోడ్ చేసుకోరి. అందులో మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో లొకేషన్ పెట్టుకోండి. అంతే, సింపుల్. బుక్ చేసుకున్నారంటే మీకు వచ్చి తీసుకొని వెళ్తారు. ఏంది ఈ పిల్ల ఏం చెప్తాను? నాకేం అర్థమై పాడైతలేదు. నీకు అర్థం కాలేదా ఆంటీ? అబ్బా బిడ్డ, అస్సలు అర్థం కాలేదే. నువ్వు చెప్పే ఏం చెప్పినావు? స్మార్ట్ అంటాను, ఇది అంటాను, అదంటాను, బుక్ అంటాను, లొకేషన్ అంటాను, ఇవన్నీ నాకేం తెలుసు బిడ్డ. అయినా వీళ్ళకి స్టడీ తెలియదు కదా, నేను కూడా మర్చిపోయినా. సిటీలో అంటే వర్కౌట్ అయింది కానీ ర్యాపిడో ఇక్కడ నడుస్తుంది అంటే అసలు అంతగాను. సరే ఆంటీ, నేను ఇంట్లోకి వెళ్తాను. సరే, పో బిడ్డ. ఏం కూరన్నే వేసేస్తా మరి? ఏమున్నది, ఇంట్లో 4 వంకాయలు ఉండే, 2 టమాటాలు ఉన్నాయి. ఇక వంకాయ టమాటా అనినా. అదేమో మా పూరానికి అస్సలుకే నోట్లో పోదు. 2 కొడుగుడ్లు పొడి చేసి వచ్చి ఇక బయట కూర్చున్నా. తీరింది పెద్దమ్మ, ఇక ఇప్పుడే తీరింది. ఇక వచ్చి కూర్చున్నాం, నువ్వు వస్తాను అంతే. ఎడుకో పోయేస్తా అన్నట్టున్నావు కదా అత్త, ఎడిగి పోయేస్తాను.
ఇంటి దానికి వచ్చి ఎక్కించుకోవేరే బ్యాంక్ కాడ దింపుతారంట. ఇదేదో మంచిగా ఉన్నది గమ్మత్తు. అయ్యో పెద్దమ్మ, నీకు తెలియదా మన ఊర్లో ర్యాపిడో వస్తుందని? ర్యాపిడో బిజినెస్ గీడ కూడా ఎప్పటి నుంచో ఉన్నది, దాదాపు నెలగా వస్తుంది. నీకు ఇంకా తెలియదా? నాకేం తెలుసా పోరి, నేను గమ్మత్తైనా అసలు. అడు వచ్చి అదేదో ఓటీపీ అన్నాడు, అది పిల్ల ఏదో నెంబర్లు చెప్పింది, నర్సక్కన ఎక్కించుకొని పోయిండు. ర్యాపిడోలో వచ్చిందే నయమేంటి, ఒకరికి బండి ఉంటే ఇంకొకరికి ఉండదు. ఓసారి అరవట్టుకురాలుతుంది, లేకపోతే నడుచుకుంటూనే పోవాల్సి వస్తుంది. మస్తు ఇబ్బంది అవుతుంది. అవి వచ్చినప్పటి నుంచి జర్ర నయమే అవుతాయి. ఏం వచ్చో ఏం పాడో అందరికీ అన్నా ఉపయోగపడతాయనే. మా అసొంటోళ్ళకి ఇక బుక్కింగ్ చేసుకున్న రానే రాదు. ఇక మీ అసొంటోళ్ళకి పొరగాళ్ళకైతేనో మాకు తెలుస్తుంది, కానీ మాకెట్లు ఉపయోగపడుతుంది? ఇక మీలాంటి పొరగాళ్ళు ఎవరన్నా చేస్తే ఇక పోతాం. మేమేమైనా చేసుకోగలుగుతామా? మాకేమైనా చేస్తామా? ఇంకా పొల్లా చెప్పింది ఎట్లా చేసుకుంటావా అంటే గదేదో ఏదో చెప్పింది, నాకు అస్సలకే అర్థమై పాడగాలే. అవి బుక్ చేయాలంటే యాప్ ఉంటుంది ఒకటి, ఆ యాప్లోకి పోయి బుక్ చేసుకోవాలి. గదే గదే ఆ పిల్ల కూడా గదే చెప్పే. ఏ సిటీలోనైతే మస్తు మంది బతుకుతాళ్ళు ర్యాపిడోల మీదనే. ఇక పల్లెటూర్లల్లో కొందరు తెలిసి తెలియక మరి ఎట్లా నడుతుందో ఏం పాడో ఇది. అబ్బో, పొద్దు పొద్దున్నే అందరు కలిసి బాగానే ముచ్చట్లు పెడతారు కదా, ఏంది సంగతి? వచ్చి వచ్చి కూసో. ఏం ముచ్చట్లే గదేదో ర్యాపిడో వచ్చిందంట మన ఊర్లకు. వాళ్ళే వచ్చి ఏడుకంటాడికి ఎక్కించుకొని పోతారంట. అవును, గీ మన బంగ్లోల పిల్లనైతే ఓ వాటర్ క్యాన్ల కానుంచాలి, బిర్యానీల కానుంచాలి, ఇంట్లో ఏదైనా సామాన్ ఉంటే అన్ని ర్యాపిడోలో చెప్తాంది. మన ఇంట్లోకి సామాన్లు గిట్లా అన్ని తీసుకొస్తారా వాళ్ళు? అవునత్తమ్మా, ఏ కాలంలో ఉన్నావు? మనము ర్యాపిడో బుక్ చేసుకున్నామంటే అన్ని వాళ్ళే తెచ్చిస్తారు. మనం ఏది తెచ్చామంటే వాళ్ళు అది తెచ్చిస్తారు. అంతమంది పైసలు కూడా అవుతాయి కానీ ఎందుకు పోరి, మనం తీసుకొచ్చుకోవాలి చేత కాదానే. మనం తీసుకొచ్చుకుంటాం కానీ ఇక ఇప్పుడు లేరా బంగ్లోల లెక్క. అట్లాంటి వాళ్ళు అయితే అన్ని ఇంటికి తెప్పించుకుంటారు ర్యాపిడోలు బుక్ చేసుకొని. ఈ శరత్ కూడా బండి నడుపుతాను కదా, గదే ర్యాపిడో. శరత్ అన్న బండి నడుపుతాడా? ఇగో ఎప్పటి నుంచి చెప్తాను, ఆయన డ్యూటీకే పోతాడు కదా. డ్యూటీకే పోతాడు కానీ పొద్దుగాల 9 గంటలకు పోతాడు. 7 గంటల నుంచి 9 గంటల వరకు ర్యాపిడో కొడతాడు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి వస్తాడు. ఇక 5 గంటలకు అట్లా పోతాడు, మళ్ళీ 7 గంటలకు వస్తాడు ర్యాపిడో నడుపుకొని. అబ్బో, బాగానే సంపాదిస్తాడు అయితే. ఇక అబ్బో, ఈ ర్యాపిడోలతోటి బాగానే సంపాదించేటట్టున్నారుగా అయితే. సరే వాళ్ళ ఇక నేను పోతానా. ఇక నేను కూడా పోతా. నా కొడుకు స్కూల్ నుంచి అలా వచ్చే టైం అయింది, వాడికి ఏదన్నా ఒకటి చేసి పెట్టాలి. అబ్బా, ర్యాపిడో ఏదో మంచిగానే ఉన్నది. నేను మరి ర్యాపిడో బుక్ చేసుకొని మా చెల్లెళ్ళ ఇంటికి పోయన్నత్తా. ఏంది పాడవాడ ఇది చేయడానికి అత్తలేదు, ఏదో ఏదో అడుగుతుంది. పోయి చక్కగా నడుసక్కోళ్ళ బిడ్డనన్ను అడుగుతా, జర్రా నాకు ర్యాపిడో అయ్యే నిన్న చెల్లెళ్ళ ఇంటికి పోతా అని. అరే నువ్వే కత్తన్నావారా? యోగి ర్యాపిడో బుక్ చేయవారా? మా చెల్లెళ్ళ ఇంటికి పోతా, నాకు చేసి పారా చేయత్తలేదా? ఇది ఎట్లా చేస్తారో అర్థమై వాడతలేదు, గంట అవుతుంది. జరా చేసిపోరాదు. సరే ఆంటీ, చేస్తాను. ఫోన్ ఇలా ఇవ్వండి. చెయ్యి బిడ్డ, చెయ్యి. ఆంటీ చేశాను, ర్యాపిడో వస్తుంది, మీరు రెడీగా ఉండండి. మీరు కొంచెం లేట్ చేసినా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా సర్దుకున్నా కూడా మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. భోగి కుట్టుకు కూడా ఉన్నదా? నా చెల్లెకి అప్పాలు అవోటి ఇవ్వటి చదువుకుంటా జల్దీ. ఎంతసేపు అవుతుంది బిడ్డ వచ్చారికి? ఒక 5 minutesలో ఇంటి దగ్గరకు వస్తాడు. వెళ్ళి సర్దుకోండి ఆంటీ ఫాస్ట్గా. సరే సరే బిడ్డ, పోతాను. ఏందే బాబు ఈడ కూర్చున్నావు? ఇక నా బిడ్డోళ్ళ ఇంటికి పోతానని బస్సు కోసం చూస్తానా, ఇక అత్తలేదు అగత్తలేదు బస్సు. ఆగో, మీ బిడ్డోళ్ళు పక్కూరే అనుకుంటా కదా, ర్యాపిడో బుక్ చేసుకోపోయినావు మరి. ర్యాపిడోనా? అదేంది అయ్యా? గవని నాకేం తెలుసు అయ్యా, బస్సు కోసం చూస్తానా. ర్యాపిడో బాపు, అదే బండి బుక్ చేసుకున్న పోయినావు, వాళ్ళే వచ్చి నిన్ను తీసుకుపోయి మీ బిడ్డోళ్ళ ఇంటికాడ దింపుతారు. ఇంకా నీకు తెలియదా? మన ఊర్లోకి వచ్చింది కదా ర్యాపిడో.
ఇక మీకు తెలిసినట్టు మాకేడ తెలుస్తుంది అయ్యా. నువ్వే గారా అప్పుడో ఏదో బుక్ చేయకపోయినావు నాకు. నా బిడ్డింటి కాడ జర్రా పోతా నేను. నాకా చదువుకున్నాను నాకు రాదాయే అదేం తెలియదాయే. నా దగ్గర చేతులాడే ఫోన్ లేకపాయే. అయ్యో గదేమున్నది బాపు చేత్తది. సరే కానీ అక్కది నెంబర్ చెప్పు ఒకసారి. అక్కకు ఫోన్ చేసి అడ్రస్ పంపించమని అడుగుతా. ఏంది అర్థం కాలే. అదే ఇంటి నెంబరు పెట్టమని చెప్తా. ఫోన్ నెంబర్ చెప్పు. సరే చెయ్యి. సరే పెట్టింది. ఇగో ర్యాపిడో బుక్ చేసిన వస్తాను. మరి ఇక పోతావా అయి నుంచలే ఇక. పోతానయ్యా. ఏం ర్యాపిడోలో ఏం పాడో కొత్తవి వచ్చి పాడబడతానాయి. మా కాలంలో ఇవన్నీ ఎక్కడి. ఇంకా అప్పుడు ఎడ్ల బండ్ల మీద వీటి మీద లేకపోతే నడుచుకుంటానో సైకిల్ మీదనో పోయేటిది. ఇప్పుడు మనుషులే బండ్ల మీద ఎక్కించుకొచ్చి తీసుకుపోతారాను. అవునే బాపు, ట్రెండింగ్ అవుతుంది. మరి టెక్నాలజీ పెరుగుతుంది. వాళ్ళే బండి మీద వచ్చి మనల్ని ఎడ దింపమంటే ఆడ దింపుతారు. మంచిగున్నదయ్యా ఇదేదో. ఎవరు చేసిల్లో ఉపాయం కానీ మంచిగా సంపాదించేటట్టున్నాడు కాబట్టి. అవునే దోస్తులు, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయరు. ఇంకా లేట్ ఎందుకు దోస్తులు? దోస్తులు, ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని ఎవరైనా ఉంటే జర్రా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా పక్కనున్న గంట సింబల్ని నొక్కుర్రి. అప్పుడే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరి దోస్తులు, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అట్లనే వీడియో ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయర్రి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయర్రి. బై బై దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.